నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. మా టీవీలో వచ్చే షోస్ అంటే సీరియల్స్ కాకుండా షోస్ మనం చూస్తూ ఉంటాం. అది సీజన్ వైజ్ వస్తూ ఉంటుంది, రైట్? బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ స్టార్స్నే పట్టుకొచ్చి బీబీ జోడీ అని, సో నెక్స్ట్ మళ్ళీ 6th సెన్స్ అనో ఇంకోటనో ఇట్లా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం బీబీ జోడీ అని ఒకటి టెలికాస్ట్ అవుతుంది. సో మంచి రొమాన్స్ ఉన్న ప్రోగ్రామ్ అని కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఫస్ట్ థింగ్ ఏం చెప్తారు మీరు? మా టీవీకి బిగ్ బాస్ ద్వారా మంచి రేటింగ్ అయితే వచ్చింది, ఓకే, యాజ్ ఆఫ్ నౌ. ఆ తర్వాత కార్తీక దీపం కంటే తర్వాత మాట్లాడుకోవడానికి అక్కడ ఇంకేం లేదు దాంట్లో, ఆ రేంజ్ రేటింగ్ కూడా. రీసెంట్గా కాంతారా లాంటి మూవీ స్ట్రీమింగ్ అయినా కూడా అంత గొప్పగా రేటింగ్ ఏం రాలా. సో ఇటు కాంపిటీషన్ వైజ్గా చూసుకుంటే జీ తెలుగులో ఇప్పుడు అది నెంబర్ 1 స్థానానికి వెళ్తుంది, పరుగులు పెడుతుంది. అలా చూసుకుంటే మా టీవీకి ఇప్పుడు కంపల్సరీ ఏదో కావాలి. అటువైపు ఆహా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఎగిరిపోతుంది. ఈటీవీలోనూ రియాలిటీ షోలు బాగా రక్తి గట్టిస్తున్నాయి. కానీ ఏం చేసినా సరే మా టీవీ నిలదొక్కలేకపోతుంది. ఇంకా చెప్పాలంటే జెమినీ టీవీ లాంటి షోలు కూడా మా టీవీ షోలు తీసుకొని సక్సెస్ చేసాయి. ఇప్పుడు మా టీవీలో ఎవరి మీలో కోటేశ్వరుడికి రీప్లేస్మెంట్లో చిరంజీవి గారిని పెడితే ఎంత ఫ్లాప్ అయిందో, మళ్ళీ ఎన్టీఆర్ గారిని పెట్టి ఇక్కడ తీస్తే అంతకంటే హిట్ అయింది. ఆ విధంగా చూసుకుంటూ వీళ్ళు ఏమనుకున్నారు, మా టీవీని కాపాడుకోవాలి ఎలాగైనా సరే అనే క్రమంలో దిగజారిపోయారు. అంతకుమించి ఇంకేమంటుంది, ఛానల్ని కాపాడుకోవాలి. ఛానల్ని కాపాడుకోవాలంటే ఇట్లాంటివే కావాలా, ఇంకేం వద్దా? ఇంకా అవి సీరియల్ కూడా ఎందుకు, అవన్నీ తీసి ఇంకేదైనా బి గ్రేడ్ సినిమాలు వేసుకోవచ్చుగా. ఆ కాంతారా కంటే ఎక్కువ రేటింగ్ వస్తుంది. అలా ఉంటాయి. మరి దానికి ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే ఇంకా విపరీతంగా అసలు అది ఏం చేస్తున్నారు. ఒకటి కనబడుతుంది, పాపం వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేసి అయితే డ్యాన్స్లు వేస్తున్నారు. ఆ కష్టం అయితే కనబడుతుంది, ఆ విషయంలో ఒప్పుకుందాం. కానీ డిజైన్ చేసే మీరు ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మొత్తం బి గ్రేడే, A to Z బి గ్రేడ్. అసలు ఎక్కడ ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ తాగుతున్నారో తెలియట్లా. ఎలా ఉందంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇంత కరువులో ఉంటారా అన్నట్టు తెలుస్తుంది. ఏం తెలుసా, షోలో కనీసం తాకనివ్వరు, తాకినా ముట్టినా వాళ్ళకి అసలు రూల్స్ కూడా ఒప్పుకోవుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకేసారి మీద పడేసరికి మామూలు కాకుండా అసలు కాళ్ళు ఎక్కడేస్తున్నారో చేతులు ఎక్కడేస్తున్నారో తెలియకుండా విచ్చలవిడిగా అసలు కింద పడి మీద పడి అటు డోర్లు ఇటు డోర్లు, వీళ్ళు మళ్ళీ దాన్ని చూసి క్లాప్స్. అండ్ ఇంకొకటి, ఆయన తరుణ్ మాస్టరు ఇంతకుముందు తెల్ల పేపర్లు తెచ్చుకొని చించేవాడు, ఇప్పుడు రంగురంగుల పేపర్లు తెచ్చి మరీ చించేస్తాడు. నువ్వు చింపేసావు అని చెప్పేసి. ఏం చింపేశారో తెలియట్లా, ఆ బట్టలు చింపుకొని చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అది వీళ్ళకి అర్థం కావట్లా, డ్యాన్స్ చించేసినట్టే ఫీల్ అవుతున్నారు. ఇలా చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే బిగ్ బాస్ అయిపోయింది, ఆ జోడీని తెచ్చి ఏదో ప్లాన్ చేశారు వీళ్ళ నుంచి ఏదన్నా. ఇప్పుడు సరే అంతకుముందు కూడా జోడీ అని డ్యాన్స్ షోలు మన ఆర్టిస్ట్ల రియల్ వైఫ్లను తీసుకొచ్చి ఏదో ప్లాన్ చేశారు. ఇప్పుడు బీబీ జోడీలని సరే మీరు అంటగట్టినా వాళ్ళకి ఏదన్నా ఉన్నా ఈ షో ద్వారా తర్వాత వాళ్ళు జోడీలైనా కూడా తర్వాత అది వాళ్ళ పర్సనల్, మనకొద్దు. కానీ ఎంతవరకైనా సరే ఉన్నవన్నీ చూపించేసుకుంటేది ఇక్కడే. అసలు కామన్ సెన్స్ అన్న జడ్జిల కన్నా ఉండాలిగా ఫస్ట్ ఆఫ్ ఆల్. కూర్చుని అదే జడ్జిలు అక్కడ కూర్చొని ఇంకెవరు ఫస్ట్ టైం రాధా గారు కూర్చున్నారు, ఆవిడకి 2 కూతుర్లు ఉన్నారు, హీరోయిన్లు అయ్యారు. ఎంత పద్ధతిగా ఉండాలనేవి తెలీదా? ఒక హీరోయిన్గా సదా గారు ఉన్నారు, అండ్ ఒక డ్యాన్స్ మాస్టర్ తరుణ్ గారు ఉన్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇంతకంటే ఒక నాసి రకమైన షోని స్టార్మా ప్లాన్ చేస్తుందని ఎవ్వరు కూడా అనుకొని ఉండరు. అంటే రేటింగ్ కోసం ఇంత పడిపోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎలాగో శ్రీముఖి ఉండనే ఉంది, ఆ అమ్మాయి పర్లా యాంకరింగ్ పరంగా చేస్తుంది, మరీ అంత రెచ్చిపోదు, ఏమీ చేయదు. సరే వీళ్ళు ఏదో ఉన్నారా, ఏదో ప్లాన్ చేస్తారంటే ఆ అవినాష్, ఆ అమ్మాయి శ్రీ సత్య, ఇంకా వాళ్ళైతే అమ్మో పరాకాష్ట. అది ఈ విధంగా మొన్న రీసెంట్లీ ఇంకా తేజుని మామూలుగా వదిలేస్తేనే ఆవిడ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది ఇలాంటి సీన్లు ఇచ్చి రెచ్చిపోమంటే ఆవిడ ఇంకెక్కడికి వెళ్తుంది, తెలిసిందే కదా. అండ్ ఆ అబ్బాయి అందరూ పేరున చెప్పుకున్న ప్రతి ఒక్కరు అలాగే తయారయ్యారు. అండ్ అప్పటి వరకు ఆ జోనర్ అలవాటు చేయని వాళ్ళని కూడా అలా తయారు చేసి వదిలేశారు. ఎవరు? ఆ అబ్బాయి, అది బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చుకునే అబ్బాయి ఉన్నాడు కదా, పొడుగు అతని పేరేంటో మర్చిపోయా, ఆదిరెడ్డి. ఆదిరెడ్డిని కూడా ఇట్లాంటివి చేసుకుంటూ గీతు రాయల్తో మళ్ళీ పాపం వాళ్ళకి అంతకుముందు తెలియదు కదా ఇవన్నీ, వీళ్ళని కూడా అట్లా తయారు చేసి పడేశారు అనమాట. ఏంటో ఆర్జే చేతువ లావ్ అతను,
అతను ప్లస్ ఆ ఫైమాకి ఏమైంది, ఆమె కూడా రొమాన్స్ చేసేస్తుంది, ఆమె కామెడీలు చేసుకుంటూ వచ్చిన ఆవిడ. అంటే ఆవిడ చేయకూడదని నా ఉద్దేశం కాదు, ఎవరికి ఏది నప్పుద్దో అలా చూపించుకుంటే. ఇప్పుడు కామెడీ పరంగా కూడా వాళ్ళు డాన్సులు చేసి మెప్పించవచ్చు, మంచి మంచి స్టెప్లు వేసి మధ్యలో ఏమైనా చిన్న ఫన్ హ్యూమర్ క్రియేట్ చేయొచ్చు. అవన్నీ కాబట్టి ఎంతసేపు ఇప్పి చూపించడమే. జనరల్గా బిగ్ బాస్ షో అంటే డిఫరెంట్ టాలెంట్ ఉన్న వాళ్ళని అక్కడ పెడతారు. ఒక సింగర్, ఒక కమెడియన్, లేకపోతే ఒక ఆర్టిస్ట్ మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ వైజ్గానే బిగ్ బాస్ షోకి వెళ్తారు. బట్ బయటకు వచ్చిన తర్వాత ఈ షోస్ చూస్తే మీరు అన్నట్టు సో కామెడీ చేస్తూనే లైక్ ఫన్ చేస్తూనే ప్రోగ్రామ్ని రక్తి కట్టించవచ్చు. అదేమీ లేకుండా జస్ట్ రొమాంటిక్ సాంగ్స్కి రొమాంటిక్గా డాన్స్ చేయడం ఒక్కటే కనిపిస్తుంది అక్కడ. అయ్యో ఇంకా రొమాంటికే చేయని చెప్పట్లా, మీరు ఎంత రెచ్చిపోతే అంత రేటింగ్ వస్తుంది, రెచ్చిపోవడం అని చెప్పేస్తున్నారు అక్కడ. ఇంకోటి అండ్ ఇందాక బిగ్ బాస్ సెలక్షన్ గురించి చెప్పారు, అది ఎలా అవుతుందో తెలుసా? ఫస్ట్ 3 మతాల వాళ్ళని పెడతారు కంపల్సరీ. ఒక క్రిస్టియన్ ఉంటుంది, ఒక హిందూ ఉంటుంది, ఒక మామూలుగా ముస్లిం ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వివిధ రకాల నేపథ్యం ఇప్పుడు ఉన్నట్టు సీరియల్ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ అండ్ ఇంకా బయట ఒక కామన్ మోడల్, ఇట్లా అందరినీ కలిపి అంటే మళ్ళీ ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణ నుంచి అటు తెలంగాణ కింద రాయలసీమ అన్ని మెయిన్ జోనర్స్ అని కవర్ చేసి నీట్గా ప్లాన్ చేసి వదిలేస్తారు. అందులోనూ మళ్ళీ డిఫరెంట్ రంగాలు, ఒక యాంకర్ కావాలి, ఒక సింగర్ కావాలి, ఒక డాన్సర్ ఉండాలి, ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్, ఇలా. అండ్ కంపల్సరీ ఒక హీరో హీరోయిన్. ఇప్పుడు సినిమాలు ఉండొద్దు వాళ్ళకి, అది రూలు. అండ్ వాళ్ళని కంపల్సరీ 100 days వరకు లాక్కొస్తారు, అది ఇంకో రూలు. ఇట్లా ఈ కాన్సెప్ట్లో ఉంటూ ఇక వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సరే ఆ షో వరకు అంటే వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి టాస్క్ల పరంగా కొంచెం కొట్లాడుకున్నా ఏం చేసుకున్నా బయట బాగానే ఉంటారు, కొంతమంది జంటలు అవుతారు. ఇక్కడ బలవంతంగా మిమ్మల్ని జంటగా చేయండి అని ఇరికించారు, అంతేగాని మీరిద్దరు పర్సనల్ లైఫ్లో ఏం లేదు. ఇది మీ పర్సనల్ లైఫ్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది చెప్పాలి అంటే. ఎందుకంటే ఈమెతో చేసేంత రొమాన్స్ అంటే వాడి జీవిత కాలంలో ఇంకా ఎవరితో చేయలేనంత, అంటే ఈ జన్మకి సరిపడా చేసేసాడు అనమాట అన్నట్టు ఇచ్చేస్తే మిగతా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం కూడా కష్టమే జీవితాల్లో. ఈ షో గురించి అయితే ఇది ఒక B గ్రేడ్ షో, బీబీ జోడీ అనేది. అండ్ ఓంకార్ గారు ప్రతిసారి కూడా కొత్త కాన్సెప్ట్తో రావడం అనేది పక్కన పెట్టేస్తే ఎంత గుడ్డలూడ తీసి డ్యాన్సులు వేస్తే అంత బాగా చూస్తారు అనేలాగా పడిపోయాడు. పోనీ ఇప్పుడు డ్యాన్స్ షో అంటే అనుకోవచ్చు, డ్యాన్స్ షో అంటే వాళ్ళు షెట్టిప్పినా ఏం చేసినా సరే ఆ డ్యాన్స్కి ఒక భాగం లాగా చేస్తారు. వీళ్ళకి ఏమైంది, ఏం రోగం చెప్పు, వీళ్ళకి వాళ్ళు అంత పడి లేచినా ఏం చేసినా చేయకపోయినా అవే రెమ్యునరేషన్లు ఇస్తారు, వాళ్ళకి తెలిసి రావట్లా. తర్వాత ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. వాళ్ళకి పోనేవాడని సినిమా అవకాశాలు ఇచ్చినా B గ్రేడ్ సినిమాలు ఇస్తారు తప్పితే హీరోయిన్గా ఎవడు పెట్టుకోడుగా. లేదా వీళ్ళకి ఏమైనా ఐటమ్ సాంగ్లు వస్తే రావచ్చేమో, అదృష్టం మరీ బాగుంటాయి. ఇక అంత మించి ఏం చెప్పలేం. ఓవరాల్గా అయితే స్టార్ మా పడిపోయింది, రేటింగ్ కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. జనరల్గా థియేటర్ కంటే సినిమా నచ్చితే వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. బట్ టీవీ అనేది వచ్చేసరికి, బుల్లితెర అనేసరికి ఫ్యామిలీ అంతా అక్కడే ఉండి చూస్తున్న ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఏదైనా కావచ్చు. సో ఇలాంటి వచ్చినప్పుడు ఛానల్ మార్చాలన్న ఒక టైం వచ్చేసరికి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక టైం కాను అది, ఎందుకంటే ఆ డ్యాన్స్ అప్పటిదాకా స్టార్టింగ్ నుంచి అందరూ చూస్తున్నారు, ఇలా రక్తి గడుతుంది, అందరిని అందులో ఇన్వాల్వ్ చేశారు. టైంకి ఏదో ఇబ్బందికరమైన సీన్ వస్తుందని మనకు కొంచెం అనిపించి ఛానల్ మార్చాలని చూస్తాం. ఈలోపే ఇక్కడ మన ఇంట్లో గొడవలు అయిపోతూ ఉంటాయి. అది దీనివల్ల అంటే మోస్ట్లీ ఇలాంటివి వాటిని ఓటీటీలకు పరిమితం చేస్తే బెటర్. టీవీకి కూడా ఒక సెన్సార్ ఉంది, వాళ్ళు కూడా ఇలాంటివి కట్ చేస్తే బాగుండు. ఇంతకుముందు బిగ్ బాస్కి అయితే ఎప్పుడు అశ్లీలత లాంటివి ఏమి లేవు. అంటే కొంతమంది వాదించారులే, బిగ్ బాస్ కూడా ఒక ఆ షో, ఒక ఈ షో, బ్రోతల్ హౌస్ అలా అన్నారు, కానీ అది అన్న వాళ్ళే చెండాలం, నేను ఒప్పుకోను. కానీ బీబీ జోడీ మాత్రం నిజంగానే ఆ షో అలాగే తయారైంది. థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ.